కూడా బాగున్నానండి. ఈ వీడియో వచ్చి ఏంటంటే ప్రిన్సెస్ కట్టు కటింగ్ లేకుండా ఎలా కుట్టుకోవాలనేది చూపిస్తున్నాను. ఇది లంగావాణి మీద బ్లౌజ్ అండి. 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల లోపు పేపర్కి ఎవరికైనా కుట్టుకోవచ్చు. ఇది కటింగ్ వీడియో ముందు పెట్టాను అనమాట. ఇది స్టిచ్చింగ్ వీడియో. ఇది వచ్చేసి ఏంటంటే ఇది స్టోన్స్ ఉందండి. స్టోన్స్ ఉన్నా సరే కొంచెం జాగ్రత్తగా అనేది కుట్టుకోవాలన్నమాట. దీనికి కొంచెం ఇక్కడ ముక్క తక్కువైందనమాట. కొంచెం చిన్న ముక్క, రెండు పీసులు అతుకు పడతాయి అనమాట. అవి కటింగ్ చేశాను నేను. ఆ 2 పీసులని ఇలాగా కటింగ్ చేసి ఇలాగా జాయింట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా జాయింట్ చేసేసుకుని సమానంగా కటింగ్ చేసుకుంటే మనకు ఒకవైపే ముక్క అతుకు అనేది వస్తుందండి. ఇలా చూసిన తర్వాత ఈ చివరన ఇదిగోండి ముక్క ఇలా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇలా జాయింట్ చేసుకుని ఇదిగోండి ఇలా సమానంగా చేసుకుని దాన్ని కటింగ్ అనేది చేసేసుకుంటే మాకు 2 వైపుల నుంచి ఒకవైపే అతుకు అనేది పడుతుంది. ఆ అతుకు అనేది వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది అనమాట. మనకి ఎప్పుడైనా ఇంకోండి ఇలా మడత పెట్టుకోవాలండి. చిన్న కుట్టు అనేది కుట్టుకోవాలి. మనకి స్టోన్స్ది తిరగేయాలంటే క్లాత్ కుదరదు. మడత వేయాలన్నది కట్ వర్క్ కాబట్టి కుదరదండి. ఇలా చిన్న మడత చివరన కొంచెం చిన్న మడత పెట్టేసి మనం కుట్టేసుకుంటే కనుక స్టోన్స్ వర్క్ది కట్ వర్క్కి కరెక్ట్గా ఉంటుందండి కుట్టుకోవటానికి. అందుకని మీకు చూపిస్తున్నాను. చూసారా, ఇలా 2 చివరన అంచులు కుట్టేసుకుంటే హ్యాండ్స్కి చాలా నీట్గా అనేది వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాగా కుట్టేసుకున్నాక సమానం చేసుకుని ఇదిగోండి కట్ వర్క్ స్టోన్స్ వచ్చిందనమాట. ఇది దానికని నేను ఆ చివరన కుట్టేసాను. ఇలా పైన వేసి మనం తిరగటం కుదరదు. ఇంకోండి దీనిపై నుంచి ఇలాగ లోపటి నుంచి మనం ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటే ఇదిగోండి చూసుకోండి కరెక్ట్ కట్ వర్క్కి చివరికి వేయకుండా పక్క నుంచి అనేది మనం వేస్తే స్టిచ్ అనేది పడితే అది జాగ్రత్తగా కుట్టుకోవాలండి. కొంచెం సూది అనేది ఇరిగిపోతుంది అనమాట. నెమ్మదిగా అవి చిన్ని కాబట్టి స్టోన్స్ పర్లేదు. ఇదిగోండి నేను ఇలా కుట్టేస్తున్నాను. కట్ వర్క్ అలా ట్రై చేయాలంటే వీటికి అవ్వదండి. చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూసారా, అలా చేసుకుని ఇంకోండి నీట్గా అలా కుట్టుకున్న తర్వాత చుట్టూరు జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఈ హ్యాండ్ జాయింట్ చేసుకున్నప్పుడు చిన్న ముడత కూడా రాకుండా హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి కుట్టే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది. ఇదిగోండి ఇలా చేసిన తర్వాత ఎక్కువ ఉన్న క్లాత్ అంతా కటింగ్ అనేది చేసేసుకుని నీట్గా అనేది పెట్టుకోవాలి. ఇంకోటి కటింగ్ చేసాను కదా, ఇదిగోండి హ్యాండ్ కుట్టేసాను. చూసారు ఎంత నీట్గా వచ్చిందో. ఇలా స్టోన్ వర్క్ అనేది నీట్గా అనేది చేసేసుకోవచ్చు. ఇదిగోండి 2 హ్యాండ్స్ కుట్టేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగనేది మనం నీట్గా అనేది కుట్టుకుంటే మన స్టిచ్చింగ్ చేసేది చాలా బాగుంటుందండి. అందుకని ఇదిగోండి చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తా. ఇదేంటంటే ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్లో మనకి కటింగ్ అనేది చేసుకోవసరం లేదనమాట. కటింగ్ చేయకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు నీట్గా అనే ఫిట్టింగ్ అయినా నీట్గా చాలా బాగా వస్తుందండి. కొత్త వాళ్ళు ఉంటారు కదా, నేర్చుకున్న వాళ్ళు కటింగ్ చేసేసి ఎలా కుట్టాలా అన్న విషయం వాళ్ళకి తెలియదు. కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలాగనేది ముందు మెడ మీద కుట్టు అనేది వేసేసుకుని తిరగ తిప్పేసుకుంటాం చాలా బెస్ట్ అండి. కొంచెం మనం పైపింగ్ అయినా వేసుకోవచ్చు. తిరగ తిప్పిన తర్వాత మీ ఇష్టం పైపింగ్ పెట్టి అయినా తిరగ తిప్పేసుకోవచ్చు. ఇది ఒకటే క్లాత్ వచ్చింది కాబట్టి నేను పైపింగ్ అనేది ఇట్లా తను స్టోన్ లేసి తెచ్చుకుని మెడకి కుట్టుకుంటాను అంతే. అందుకని నేను రౌండ్ మెడ పెట్టేసి ఇదిగోండి మధ్యలో కటింగ్ సెట్ వేసుకుని క్లాత్ అనేది తిరగ తిప్పేసుకోవాలన్నమాట. ఇదిగోండి మెడ అనేది మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫిట్టింగ్ పైన లూజ్ అనేది రాదండి ఎప్పుడూ. ఇలాగ కనుక కుట్టుకుంటే మనం పై కుట్టు కంపల్సరీ వేయాలి. తన స్టోన్ వర్క్ పెట్టుకుంటారు అందరు. నేను పైపింగ్ అనేది వేయలేదనమాట. ఇదిగోండి ఇలాగా ఇది మన చిన్నపిల్లలకి కుట్టేసుకుని ఉంచుకుంటే మనకి ఫిట్టింగ్ ఎదర 1 పైట్ వేసుకున్నా సరే మామూలుగా సింగిల్ పైట్ వేసుకున్నా సరే కనిపించదండి. చక్కగా నీట్గా ఉంటుంది చిన్నపిల్లలకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్. ఇదిగోండి ఇలా కుట్టేసుకున్న తర్వాత చుట్టూరు జాయింట్ చేసేసుకుని చుట్టూరు స్టోన్స్ అండి, మొత్తం స్టోన్స్ వర్కే అనమాట. అది ఆ ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఇలాగ అయిపోయిన తర్వాత ఇంకోండి ఇలా చుట్టూరు జాయింట్ చేసేసుకుని కొంచెం స్టోన్ వర్క్ ఉండటంలో నాకు అక్కడక్కడ పట్టినట్టు ఉంటుందని నేను లాగుతున్నానండి క్లాత్ని. ఇదిగోండి ఇలా చేసేసుకున్న తర్వాత సేమ్ మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా తీసేసి ఇంకోండి ఇలా తీసేసుకున్న తర్వాత
నీట్గా కొంచెం అనేది నేను ఉంచాను అనమాట. ఇదిగోండి మన డీస్తో గీసుకున్న మార్కింగ్ చుట్టూరు ఇంకోండి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. మీరు ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు ఇలా గనక చేశారంటే కటింగ్ చేయకుండా ఫిట్టింగ్ బాగుంటుంది, మీకు ముక్క అనేది పైన ఎగుడు దిగుడు కూడా రాదండి, నీట్గా ఉంటుంది అనమాట. ఇది కూడా చూసారా ఎంత నీట్గా వచ్చిందో, ఇటు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకోండి దాని మీద ఏంటంటే పై కుట్టు అనేది కంపల్సరీ వేయండి. మీకు పైన స్టిచ్చింగ్ అనేది మనకి రెడీమేడ్ బ్లౌజ్ లాగా అనిపిస్తుందండి. కరెక్ట్గా చూడండి, అసలు మీరు ఒకసారి కుట్టు చూడండి. మీరు ఎలాగా రెడీమేడ్ బ్లౌజెస్ ఎలాగ అమ్ముతున్నారో మీకు అలాగే అనిపిస్తుంది కరెక్ట్గా. ఉచ్చులు పట్టి కాజాలు పట్టి మీకు వస్తే సరే, రానోళ్ళతో చూసి నేర్చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ కనుక కుడతో నేర్చుకున్నారంటే ప్రిన్సెస్ కట్టు అమౌంట్ ఎక్కువ వస్తుంది, మనకు సింపుల్గా అయిపోద్ది అనమాట. ఇది ఎవరికి తెలియక చాలామంది కటింగ్ చేసేసి కుడుతూ ఉంటారనమాట. అలా కాకుండా ఇలా ట్రై చేశారంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. సింపుల్గా మనం ఒక 5-6 బ్లౌజులు అనేది కుట్టేసుకోవచ్చు రోజుకి. దాంట్లో మనకి ఏంటంటే కొంచెం అమౌంట్ కూడా ఎక్కువ ఇస్తారండి ప్రిన్సెస్ కట్ అనేపాటికి. అది కుట్టడం కొంచెం ఇది కాబట్టి అలాగని చెప్పి మీరు కుట్టుకున్నారంటే మీకు రూపాయి చక్క ఊరుకునే సంపాదించుకోవచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనం చేసే పని మనకు నచ్చితే మాత్రం చాలా బాగా చేయగలుగుతాం. అది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఏంటంటే చక్క నీట్గా నేర్చుకుంటారనమాట ప్రతి ఒక్కరు. ఈ రోజుల్లో లేడీస్ మాత్రం ఇంట్లో మాత్రం ఖాళీగా అంటూ ఉండలేదండి. ఎందుకంటే మనకు పని అయిన తర్వాత అయినా సరే ఒక రూపాయి సంపాదించుకోవాలని చూసుకుంటున్నాం అసలు. ఇంకొండేలాగా ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసుకుంటాం. ఉక్సులు పట్టి ఇది కాజాలు పట్టి వేసాను, చూసారా ఎంత బాగా వచ్చిందో నీట్గా అసలు. ఇంకోటి చూడండి, అసలు రెడీమేడ్ బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. అసలు మీరు నిజంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. అది ఉక్సులు పట్టి వైపు అనమాట, ఇది అది కాజాల వైపు అనమాట, ఇది ఉక్సులు పట్టి వైపు. సేమ్ టు అలాగే కుట్టేసుకుంటే మీకు అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి అసలు. ఎందుకు పాపం రాక నేను అలాగే చాలా ఇబ్బంది పడేదాన్ని. అది ముక్క జాయింట్ చేయటం కోసం నేను చాలా ఇబ్బంది పడేదాన్ని. ఎగుడు దిగుడు వచ్చేసేది, మళ్ళీ ఇప్పేదాన్ని, మళ్ళీ కుట్టేదాన్ని అనమాట. కానీ మనం నేర్చుకునేటప్పుడు ఎన్ని కష్టాలు పడతామో కుట్టేటప్పటికి మనకు అంత ఈజీగా అనేది వచ్చేస్తుందండి పని. దాంట్లో ఇంకండి మొత్తం జాయింట్ చేసేసుకొని ప్రిన్సెస్ కట్ కాడ మాత్రం కంపల్సరీ ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ పట్టాలండి డాటు. కొంచెం చిన్నపిల్లల కాళ్ళుకోతే పావించి కరెక్ట్గా సరిపోద్దండి. పెద్దోళ్ళకి మాత్రం చెస్ట్ని బట్టి మనం డాట్ వేసుకుని సన్నగా లాగేసుకుంటామేనండి కుట్టు. ఇది తెలిస్తే మాత్రం ఎవరైనా బ్లౌజెస్ ఫిట్టింగు చాలా బాగా కుదురుతుందండి. మెయిన్ ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అంటారు. ఆ ఫ్రంట్ పార్ట్ కుదరటానికి అదండి ప్రాబ్లం ఫస్ట్. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు బ్లౌజ్ ఇస్తాకు వచ్చినప్పుడు చూడకపోయినా అలా జాకెట్ ఆది బ్లౌజ్ తెలిసిపోద్దండి మీకు. ఇక్కడ డాటు కింద డాటు మధ్య డాటు ఇంకోండి ఇక్కడ నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి నేను ఇది కొంచెం డీస్తో గీస్తున్నాను. ఇంకోండి ఇక్కడ కొంచెం అన్ని పావించే పట్టానండి, నేను పావించి పట్టి లాగేసాను అనమాట. ఇంకోండి ఇలాగా పావించి పట్టేసి ఇంకోండి కరెక్ట్గా మనం ఎలాగ కట్ వర్క్ అనే ఇది ప్రిన్సెస్ కట్ అనేది కుడతామో అలా కుట్టేసుకుంటామేనండి. ఇంకోండి సేమ్ చాలా బాగుంటుంది. అక్కడ నాకు కొంచెం దారం పట్టేసింది అనమాట. అది కొంచెం మడతాడుతుందండి, అది పాలిస్టర్ క్లాత్ కదా, మడతాడకుండా చూసుకొని కుట్టుకోండి నీట్గా. మనం ఒక పావు గంట లేట్గా కుట్టుకున్నా దీనికి అమౌంట్ అనేది ఎక్కువ వస్తుంది కాబట్టి కొంచెం లేట్గా కుట్టుకున్నా ఏమవుతుందండి, నెమ్మదిగా పై ఫుడ్ మాత్రం కంపల్సరీ వేయటం నేర్చుకోండి. మీకు అర్థమవుతుంది. ఒకసారి కుట్టు చూడండి. అసలు ఎంత రానోళ్ళకి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా ఈ ప్రిన్సెస్ కట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అసలు చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో మొత్తం ఎండింగ్ దాకా చూసారండి మీకు అర్థమవుతుందండి. ఇది ఉక్సులు పట్టి అండి. మీకు కనుక నా ఛానల్లో వీడియోస్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమ్ముల ఛానల్ ఒకసారి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతాను. మొన్నటిదాకా నేను వీడియోలు పెట్టలేదండి బాగోక, అందుకని మళ్ళీ కొంచెం నన్ను సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నాను. నేను మీ సపోర్ట్ నాకు బలం, మీరున్నారని నేను వీడియోస్ చేస్తున్నాను అనమాట. మీకు నచ్చితే ఒక్క లైక్ మీ ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తూ ఉంటాను నేను. ఇదిగోండి కుట్టేసాను కదా,
ఇదిగోండి మొత్తం హుక్స్లు పెట్టి కాజాలు పెట్టి వేసాను అనమాట. కానండి ఈ స్టిచ్చింగ్ మాత్రం స్టిచ్చింగ్ నేర్చుకున్నారంటే ఈజీగా మీరు రెడీమేడ్ బ్లౌజులు అనేది కుట్టేసుకుని మీ ఊర్లో అయినా మీరు పెట్టుకోవచ్చండి. మీకు నచ్చితే కనుక ఇదిగోండి చూసారా ఎంత బాగా వచ్చిందో. అసలు ఎక్కడా కూడా ఇది కూడా రాదండి అంత బాగా. నడుం పట్టీలు కూడా దీంట్లో ఏంటంటే కొంచెం ఇది చిన్న హ్యాండ్స్ కాబట్టి నాకు క్లాత్ అనేది మిగిలిందని లైనింగ్ మాత్రం 1.5 మీటర్ తీసుకోండి ప్రిన్సెస్ కట్కి. ఎందుకంటే మీటర్ అనేది అసలు సరిపోదు ప్రిన్సెస్ కట్కి, పొడవు చేతులు అవుతాయి. మీరు కంపల్సరీ తెచ్చే కస్టమర్లకి ఆ మాట మాత్రం చెప్పండి, ప్రిన్సెస్ కట్కి కరెక్ట్గా 1.5 మీటర్ కావాలి, లేకపోతే సరిపోదండి. అది ముందే చెప్పైతే మీకు కొంచెం ఇబ్బంది పడకుండా కుడతారు. అదే చెప్పలేదనుకోండి ఇబ్బంది పడాల్సి వస్తుంది కొంచెం. ఎందుకంటే వాళ్ళకి బ్లౌజు ఎంతో వేలెట్టు కొనుక్కుంటారు చీరలు, బ్లౌజులు పాడైనవి అంటే బాధపడతారు. కాబట్టి ముందే ఒక మాట చెప్పండి, ఒక పావు క్లాత్ ఎక్స్ట్రా తీసుకోమని. ఇంకొండి ఇలాగా నడుం పట్టి అనేది ఇలా వేసేసుకుని అవి సమానంగా ఉన్నాయో లేదో మాత్రం కంపల్సరీ చూసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ సింగిల్ పైట్ అయితే మాత్రం అది ఫిట్నెస్ ఇక్కడ బాగుండాలండి, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఇలా ఫిట్టింగ్ మీరు నెమ్మదిగా వీడియో అంతా చూసారంటే కుట్టడం చాలా ఈజీ మీకు అనిపిస్తుందండి. ఇదిగోండి చూడండి, చూసారా ఇలాగనేది కటింగ్ చేసుకుని సో నీట్గా కుట్టుకున్నారంటే ప్రిన్సెస్ కట్లో మీరు కటింగ్ లేకుండా కుట్టుకుని చాలా బాగా నేర్చుకోవచ్చండి. మీకు నచ్చితే ఒక్కసారి చూడండి, చూసి మాత్రం కంపల్సరీ ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటాను. ఇది వెనక పార్ట్ కూడా పెడతానండి రేపు. ఇది లాంగ్ అయిపోతుంది వీడియో, అందుకని రెండూ పెట్టలేదు. హ్యాండ్స్ను ఫ్రంట్ పార్టే పెట్టాను, వెనకాల పార్ట్ నేను రేపు అప్లోడ్ చేస్తాను అనమాట. ఇంకోండి చూసారా ఎంత నీట్గా వచ్చినాయి. మీకు నచ్చితే మాత్రం అలా అమ్ముల ఛానల్ ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా ఫ్రెండ్స్, రెండో వీడియో రేపు పెడతాను అనమాట వెనక పార్ట్ది. మీకు ఒకసారి నచ్చితే చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సరేనా ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్ అండి.